హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బిట్ చూసినట్లయితే కింది వానిలో భావావేశ రంగానికి చెందినది. ఆప్షన్స్: విశ్లేషణ, సంశ్లేషణ, శీలస్థాపన, స్వభావీకరణ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా నేను సమాధానం చెప్పడానికంటే ముందే మీరు కామెంట్లో మీ ఆన్సర్ని తెలియజేస్తే మీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా లేదా అనేది ఒక ఐడియా మీకే వస్తుంది. సో మీరు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 శీలస్థాపన. భావావేశ రంగానికి చెందినది శీలస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలో అభ్యసన వైకల్యం. ఒక విద్యార్థిని 204 అనే సంఖ్యను రాయమంటే అతను దాన్ని 2004గా రాశాడనమాట. అతనిలోని అభ్యసన వైకల్యం. ఆప్షన్స్: డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్కాలిక్లియా. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 డిస్కాలిక్లియా. మనం గత వీడియోలోనే చెప్పుకోవడం జరిగింది, గణితానికి సంబంధించి అభ్యసన వైకల్యాన్ని డిస్కాలిక్లియా అని అంటామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆ విద్యార్థి 204 అనే సంఖ్యను రాయమంటే తాను తప్పుగా 2004గా రాయడం జరిగింది. అంటే గణితానికి సంబంధించిన అభ్యసన వైకల్యం కాబట్టి ఇక్కడ సమాధానం డిస్కాలిక్లియా. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినవారు. మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టినవారు. ఆప్షన్స్: బీనే, వెస్లర్, స్పియర్మన్, బాటియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బీనే. మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టిన వారు బీనే. నెక్స్ట్ క్వశ్చన్. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాలలో ఒకటి. ఆప్షన్స్: స్వీయ పునర్బలనం, పరోక్ష పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం, నిరంతర పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిరంతర పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణ వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపినవారు. బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మరియు మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వ్యక్తి. ఆప్షన్స్: స్కిన్నర్, వైగోట్స్కీ, రోజర్స్, బండూరా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వైగోట్స్కీ. బాల్యదశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు మరియు మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని చెప్పిన వ్యక్తి వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. ఆప్షన్స్: క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, ప్రకల్పన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చిత్ర ప్రతిమ పద్ధతి. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలు, నమూనాలు, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి చిత్ర ప్రతిమ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్: ద్విపార్శ్వ బదలాయింపు, అనుకూల బదలాయింపు,
ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, శూన్య బదలాయింపు. సంస్కృత భాషకు కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు. 4 రకాలకి సంబంధించిన విషయాలు ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. పునరభ్యసన పద్ధతికి మరో పేరు. ఆప్షన్స్: పొదుపు పద్ధతి, డెజావు, వ్యక్తి అధ్యయన పద్ధతి, జైగార్నిక్ ప్రభావం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, పొదుపు పద్ధతి. పునరభ్యసన పద్ధతికి మరో పేరు పొదుపు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త. ఆప్షన్స్: కొఫికా, పావ్లోవ్, తారండైక్, బ్రూనర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, తారండైక్. అభ్యసనపై తన ప్రయోగాలు చేయడానికి పజిల్ బాక్స్ని తయారు చేసుకున్న మనోవైజ్ఞానికవేత్త తారండైక్. నెక్స్ట్ క్వశ్చన్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. ఆప్షన్స్: అరిస్టాటిల్, పావ్లోవ్, ఎరిక్సన్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పావ్లోవ్. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఇవాన్ పావ్లోవ్. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక ఆత్మభావనకు చెందినది. ఆప్షన్స్: సన్నగా, విశ్వాసం, బరువు, లింగం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విశ్వాసం. విశ్వాసం అనేది మానసిక ఆత్మభావనకు చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో మిశ్రమ గ్రంథి. ఆప్షన్స్: పీయూష గ్రంథి, అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, క్లోమం. క్లోమాన్ని మిశ్రమ గ్రంథిగా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది. ఆప్షన్స్: పాఠశాల పనితీరు పర్యవేక్షించటం, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించటం, ఉపాధ్యాయులను బదిలీ చేయటం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఉపాధ్యాయులను బదిలీ చేయటం అనేది పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో ఉండదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. ఆప్షన్స్: అభ్యసనం మరియు జ్ఞానం, మూల్యాంకనం, తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అభ్యసనం మరియు జ్ఞానం. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం అభ్యసనం మరియు జ్ఞానం గురించి చర్చిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం. ఆప్షన్స్: అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అభివృద్ధి చెందే హక్కు. బాలల హక్కులలో ఆడుకునే హక్కు అనేది అభివృద్ధి చెందే హక్కు కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనిర్దేశక మంత్రమును ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్: విలియమ్సన్, డార్లీ, ఎఫ్సి థార్న్, కార్ల్ రోజర్స్.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, కార్ల్ రోజర్స్. అనిర్దేశిక మంత్రమును ప్రవేశపెట్టిన వారు కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. ఆప్షన్స్: సహభాగి, నిర్దేశిత, అనుమతించే, జోక్యరహిత. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నిర్దేశిత. తరగతి గదిలో విద్యార్థులందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి నిర్దేశిత నాయకత్వ శైలి. నెక్స్ట్ క్వశ్చన్. చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్నపిల్లవాడిలా ఏడవటం దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: తదాత్మీకరణ, దమనం, ప్రతిగమనం, ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పరిహార పరిహార. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. సో రెండూ కూడా తనకి ఇష్టం లేని అంశాలు. రెండు ఇష్టం లేని అంశాల మధ్య ఒకదాన్ని ఎంచుకోవడంలో ఉండే సంఘర్షణ పరిహార పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన. ఆప్షన్స్: స్వతంత్రచరం, పరతంత్రచరం, జోక్యచరం, సమూహచరం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పరతంత్రచరం. విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతులు ఏ విధంగా ప్రభావం చేస్తున్నాయి అనే విషయాన్ని ఉపాధ్యాయుడు ప్రయోగం ద్వారా తెలుసుకోవాలనుకున్నాడు. అందులో విద్యార్థుల యొక్క సాధన అనేది పరతంత్రచరం పాత్ర పోషిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు. ఆప్షన్స్: 1 సంవత్సరం లోపు, 2 సంవత్సరములు, 3 నుండి 4 సంవత్సరములు, 1 నుండి 2 సంవత్సరములు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 3 నుండి 4 సంవత్సరముల మధ్య వయసులో పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో శిశు కేంద్ర పద్ధతి. ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతి అనేది శిశు కేంద్ర పద్ధతికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎథెటోసిస్ దేనికి చెందినది? ఎథెటోసిస్ అనేది దేనికి చెందినదని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్: దృష్టిలోపం, ఏకాగ్రత లోపం, అభ్యసన వైకల్యం, మస్తిష్క పక్షవాతం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మస్తిష్క పక్షవాతం. ఎథెటోసిస్ అనేది మస్తిష్క పక్షవాతానికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. 1 సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లి తండ్రులు గాని ఇతరులు గాని సంతృప్తపరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: నమ్మకం అపనమ్మకం, చొరవ తప్పు చేశానన్న భావన, శ్రమించడం న్యూన్యత, పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం.
ఒక సంవత్సరంలోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు గాని, ఇతరులు గాని సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే నమ్మకం మరియు అపనమ్మకం. సో, ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ క్వెషన్. అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి. ఆప్షన్స్ చదువురాని పిల్లల కోసం, నిరక్షరాస్యులందరి కోసం, అందరి కోసం, అక్షరాస్యుల కోసం. సో, ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే మనకి అఫీషియల్ కీలో 1 అండ్ 2 ఆప్షన్స్ 2 కూడా కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చదువురాని పిల్లల కోసం, అలానే నిరక్షరాస్యులందరి కోసం అశాబ్దిక పరీక్షలు నిర్దేశించబడినవన్నమాట. నెక్స్ట్ క్వెషన్. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్ పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వెషన్. కింది వానిలో పెరుగుదల లక్షణం కానిది. ఆప్షన్స్ ఇది పరిమాణాత్మకమైనది, ఇది వికాసంలో ఒక భాగం, ఇది జీవితాంతం కొనసాగదు, ఇది సమగ్రమైనది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఇది సమగ్రమైనది అనే లక్షణం పెరుగుదలకు సంబంధించినది కాదు. నెక్స్ట్ క్వెషన్. చైతన్యకు బాస్ను వ్యతిరేకించాలనుంది, ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం, ఇక్కడ సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. చైతన్యకి ఇక్కడ బాస్ని వ్యతిరేకించాలని ఉంది, అలానే ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం ఉంది. అంటే ఒకటి ఇష్టమున్న విషయం, ఇంకొకటి ఇష్టం లేని విషయం. ఇలా ఒక ఇష్టమున్న అంశం, ఇంకొకటి ఇష్టం లేని అంశాల మధ్యలో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. సో, సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వెషన్. ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం. ఆప్షన్స్ పరిహారం, హేతుకీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 హేతుకీకరణం. నెక్స్ట్ క్వెషన్. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్స్ వికాసం ఒక పరస్పర చర్య, వికాసం సంచితమైనది, వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ క్వెషన్. ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు, తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు. ఈ పిల్లవాడు ఎదుర్కొన్న ఆటంకం. ఆప్షన్స్ శారీరకమైనది, మానసికమైనది, భౌతిక పరిసర సంబంధమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మానసికమైనది. నెక్స్ట్ క్వెషన్. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం. ఆప్షన్స్ వ్యక్తి పెరిగే సమాజంలో ఉపయోగించే భాష, ఉపాధ్యాయుని బోధనా వైఖరి, తల్లిదండ్రుల పెంపక శైలులు, శరీరంలోని అంతఃస్రావి గంధులు.
శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, శరీరంలోని అంతఃస్రావి గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, వయోజన దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పూర్వ కౌమార దశలో పిల్లలు తమ శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ. ఆప్షన్స్: 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 4వ దశ సాంప్రదాయ స్థాయి, 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 3వ దశ సాంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 3వ దశ సాంప్రదాయ స్థాయిలో పిల్లవాడు ఉపాధ్యాయునితో మంచివాడు అనిపించుకోవాలని చెప్పి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్స్: టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, మేయర్ షిషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. థర్స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష ఏది అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురికాని సమూహం. ఆప్షన్స్: నియంత్రిత సమూహం, అయాదృచ్ఛిక సమూహం, ప్రయోగాత్మక సమూహం, యాదృచ్ఛిక సమూహం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నియంత్రిత సమూహం. నెక్స్ట్ క్వశ్చన్. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం. ఆప్షన్స్: తార్కిక స్మృతి, బట్టి స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదనా స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, తార్కిక స్మృతి. బాగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాడు కాబట్టి ఇక్కడ తనకున్నటువంటి స్మృతి ఏంటి? తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. ఆప్షన్స్: సిఏటి ఎక్స్ఎక్స్జెడ్, బిఏఎల్ఎల్ టియుఎక్స్, బిఐఎల్ఎల్డబ్ల్యూఐఎల్ఎల్, కేఈజెడ్ జెడ్ఈకే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బాల్కి టియుఎక్స్ అనే సంసర్గం ద్వారా స్మృతి మాపనం చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. ఆప్షన్స్: గుర్తింపు, రెడింటిగ్రేటివ్ స్మృతి, పునరభ్యసనం, దీర్ఘకాలిక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రెడింటిగ్రేటివ్ స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాల అనుక్రమణీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: మాస్లో, పావ్లో, మెక్లాండ్, అట్కిన్సన్. అవసరాల అనుక్రమణీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు మాస్లో. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ. ఆప్షన్స్: పోల్చడం, ప్రశ్నించడం, పరిశీలించడం, వివేచన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, వివేచన. వైగోట్స్కీ ప్రకారం వివేచన అనేది ఉన్నత మానసిక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. అనుకరణ అభ్యసన 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. అవి ఆప్షన్స్: తదాత్మీకరణ, అంతర్లీకరణ, అంతర్లీకరణ దమనం, అయత్న సిద్ధస్వాస్థ్యం, విరమణ, తదాత్మీకరణ విస్థాపనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, తదాత్మీకరణ మరియు అంతర్లీకరణ. ఈ 2 రకాల మానసిక ప్రక్రియల ద్వారా అనుకరణ అభ్యసనం జరుగుతుందని బండూరా అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త. ఆప్షన్స్: కొహ్లర్, పియాజే, థార్ండైక్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, కొహ్లర్. కొహ్లర్. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త కొహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా, అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. దీనికి కారణం? ఆప్షన్స్: విరమణ, అయత్న సిద్ధ స్వాస్థ్యం, సామాన్యీకరణ, ఉన్నత క్రమ నిబంధన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఉన్నత క్రమ నిబంధన. ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా, లేదంటే ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించే వస్తువుల్ని చూసినా కూడా భయపడుతున్నాడు. దీనికి కారణం ఏమిటి అంటే ఉన్నత క్రమ నిబంధన అన్నమాట. అంటే ఆ విద్యార్థి మొదటగా ఉపాధ్యాయుడికి భయపడడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ నిబంధనం రాను రాను ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించే వస్తువులకు కూడా ఏర్పడటం వల్ల ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన వస్తువులు చూసినా కూడా విద్యార్థి భయపడుతున్నాడు. ఇది ఉన్నత క్రమ నిబంధనకి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆప్షన్స్: గ్రహించటం, విలువ కట్టడం, స్వభావీకరణ, శీల స్థాపన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, స్వభావీకరణ. నెక్స్ట్ క్వశ్చన్. త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం. ఆప్షన్స్: బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, అభ్యసనం వైకల్యం గల పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ప్రతిభావంతులైన పిల్లలు. త్వరణం అనే కార్యక్రమం ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్.
సహయోగ, సహచర్య, సహకార అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: విద్యార్థుల మధ్య అనుభవాలు పంచుకోబడతాయి, విద్యార్థుల మధ్య సంబంధాలు వృద్ధి చెందుతాయి, ఆలోచనలు పంచుకోబడి పరిణితి లభిస్తుంది, ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదు అనేది సహయోగ, సహచర్య, సహకార అభ్యసనానికి సంబంధించి సరికాని ప్రవచనం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో పాఠశాలను సమాజంలోనికి తీసుకొని వెళ్ళే కార్యక్రమం. ఆప్షన్స్: తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు, పాఠశాలలో వివిధ పండుగల నిర్వహణ, నిపుణుల ప్రసంగాలను పాఠశాలలో ఏర్పాటు చేయడం, గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. గ్రామంలో పాఠశాలచే స్వచ్ఛ భారత్ నిర్వహించడం అనేది పాఠశాలను సమాజంలోనికి తీసుకువెళ్ళే కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం. ఆప్షన్స్: ప్రేరణ, విశ్లేషణ, బోధనా క్రమము, అంతర్బుద్ధి చింతన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విశ్లేషణ. బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడని అంశం విశ్లేషణ. సైకాలజీ విషయంకి వచ్చేసరికి మనం ప్రశ్న అనేది ఇది చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే దానికి చెందినది అడుగుతున్నారా, చెందనిది అడుగుతున్నారా అనే విషయం ముందుగా మనం కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత ఆప్షన్స్లో దానికి తగినటువంటి సమాధానాన్ని ఎంచుకోవాలి. లేదంటే ఖచ్చితంగా మనం తప్పు సమాధానం ఎంచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే విధంగా వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రశ్నని ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందు ప్రశ్నని చాలా కేర్ఫుల్గా చదివి తర్వాత సమాధానాన్ని ఎంచుకునే ప్రక్రియలోనికి వెళ్ళాలి. ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: చొరవ, అపరాధం, ఉత్పాదకత, స్తబ్దత, క్రమశీలత, ఆత్మన్యూన్యత, స్వయం ప్రతిపత్తి, సందేహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, శ్రమశీలత, ఆత్మన్యూన్యత. ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమశీలత మరియు ఆత్మన్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ. ఆప్షన్స్: శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ఉత్తర బాల్య దశలో శిశువుకి తన ఉద్వేగాలపై అదుపు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం. ఆప్షన్స్: వ్యవస్థీకరణం, ఆపరేషన్స్, సాంశీకరణం, స్కెమాటా. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, స్కెమాటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనంకు సహసంబంధం కలదు అని పేర్కొన్నవారు. ఆప్షన్స్: డబ్ల్యూసి బాగ్లే, స్కొడాక్, పియర్సన్, ఆల్ఫోర్డ్. పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనకు సహసంబంధం ఉంది అని తెలియజేసిన వారిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్.
శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణం అని చెప్పడం. ఆప్షన్స్: వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది, వికాసం అన్ని దశలలో ఒకేలా జరగదు, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వికాసం క్రమానుగతమైనది. శాశ్వత దంతాలు రావడానికి పాలదంతాలు ఊడిపోవడమే కారణం అని చెప్పే వికాస సూత్రం ఏది అంటే వికాసం క్రమానుగతమైనది. నెక్స్ట్ క్వశ్చన్: దీర్ఘకాల ఉపగమనకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది, ప్రతి పిల్లవాని వికాసాన్ని విశ్లేషించవచ్చు, ఖర్చు ఎక్కువ, ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరగదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరగదు. దీర్ఘకాల ఉపగమనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది అంటే ఎన్నుకున్న ప్రయోజనాలను కోల్పోవడం జరగదు అనేది ఇక్కడ సరికాని ప్రవచనం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను గుణాలను తన సొంత మూర్తిమత్వంతో సాంశీకరించడం. ఆప్షన్స్: పరిహారం, తదాత్మీకరణం, తార్కికీకరణ, ప్రక్షేపణ. ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించడాన్ని ఏ విధంగా పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, తదాత్మీకరణ. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశాలలో లేదు. ఆప్షన్స్: గృహ సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, సంజ్ఞానాత్మక సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు. బెల్ సర్దుబాటు శోధికలో లేనటువంటి అంశాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సంజ్ఞానాత్మక సర్దుబాటు. బెల్ సర్దుబాటు శోధికను ఉపయోగించి మాపనం చేయలేని అంశం ఏది అంటే సంజ్ఞానాత్మక సర్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్: ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష. ఆప్షన్స్: ఆర్మీ ఆల్ఫా పరీక్ష, మిన్నేసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష, మిన్నేసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అనే 4 రకాల స్కోరింగ్స్ ఉన్నటువంటి పరీక్షను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, మిన్నేసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. మిన్నేసోటా సృజనాత్మక ఆలోచన పరీక్షలో ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అనే 4 రకాల స్కోరింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: థార్న్డైక్ సిఏవిడి పరీక్షలో సి అంటే. ఆప్షన్స్: కల్చర్, కెరీర్, కంప్లీషన్, కాంపిటీషన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, కంప్లీషన్. థార్న్డైక్ రూపొందించిన సిఏవిడి పరీక్షలలో సి అంటే కంప్లీషన్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్: ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. సో ఏ సిద్ధాంతాన్ని సమగ్రాకృతి సిద్ధాంతం అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్స్: సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతానికే మరొక పేరు సమగ్రాకృతి సిద్ధాంతం అని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎమిలీ గ్రంథ రచయిత. ఆప్షన్స్: రైబర్న్, గాల్టన్, రూసో, థార్న్డైక్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రూసో.
ఎమిలీ గ్రంథ రచయిత రూసో. నెక్స్ట్ క్వశ్చన్, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం. ఆప్షన్స్: పరిశీలన అభ్యసనం, నిబంధన అభ్యసనం, యత్నదోష అభ్యసనం, స్మృతి ద్వారా అభ్యసనం. జెండర్ స్టీరియోటైప్స్ అనేది ఏ రకమైన అభ్యసన ఫలితం అని ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పరిశీలన అభ్యసనం. పరిశీలన అభ్యసనం యొక్క ఫలితమే జెండర్ స్టీరియోటైప్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవడం దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: సాధారణీకరణ అభ్యసనం, క్రమయుత అభ్యసనం, వైఖరుల అభ్యసనం, వాస్తవిక అభ్యసనం. మోటార్ సైకిల్ నడపడంను నేర్చుకోవడం అనేది దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, క్రమయుత అభ్యసనం. మోటార్ సైకిల్ నడపడం నేర్చుకోవడం అనేది క్రమయుత అభ్యసనానికి ఉదాహరణగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి. ఆప్షన్స్: పిల్లల చదువు గంటలను పరిమితం చేయడం ద్వారా, పిల్లల సామర్థ్యాలకి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా, సరి అయిన మార్గదర్శనం చేయకపోవడం ద్వారా, పిల్లల అభ్యసనం పట్ల ఆసక్తి చూపకపోవడం ద్వారా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పిల్లల సామర్థ్యాలకు మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా తల్లిదండ్రుల ఆశలు అనేవి పిల్లల అభ్యసనపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించినది. ఆప్షన్స్: వుడ్వర్త్, క్రో అండ్ క్రో, బెర్నార్డ్, హిల్గార్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వుడ్వర్త్. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచించిన వారు వుడ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు. ఆప్షన్స్: వయస్సు, అనుభవం, నిద్రభంగిమలు, ఆహారం, ఎత్తు, బరువు, ఆకస్మిక సంఘటనలు. పిల్లల్లో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు ఏవి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వయస్సు, అనుభవం. పిల్లల్లో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు వయస్సు, అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది. ఆప్షన్స్: ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడగలగడం, ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడగలగడం, సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగడం, అవిరాల రూపంగా గుర్తించగలగడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగడం. గెస్టాల్ట్ పూరణ నియమం ఏ విషయాన్ని తెలియజేస్తుంది అంటే సమాచారం కొంత కొరత ఉన్నప్పటికీ దాన్ని ఒక అర్థవంతమైన ఆకృతిలాగా చూడగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తరువాత ఏ దశ ఉంటుంది. ఆప్షన్స్: పర్యావలోచన పరిశీలన, క్రియాశీలన ప్రయోగం, మూర్త అనుభవాలు, పునః అభ్యసనం. కోల్బ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తరువాత ఉండే దశ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, క్రియాశీల ప్రయోగం. అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఉండేది క్రియాశీలన ప్రయోగం అన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు. ఆప్షన్స్: ఉద్వేగాలు మరియు విలువలు, శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం, తర్కం మరియు సమస్య పరిష్కారం, జ్ఞానం మరియు అవగాహన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశాలు ఏవి అంటే శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. నెక్స్ట్ క్వశ్చన్. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడం సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం. ఆప్షన్స్: అన్వేషించడం, నిమగ్నం చేయడం, మూల్యాంకనం, సహానుభూతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నిమగ్నం చేయడం. 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయడం సమస్య నిర్వచించి అర్థం చేసుకోవడంలో మొదటి సోపానం నిమగ్నం చేయడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ అనుమాపనం ఉపయోగం. ఆప్షన్స్: ప్రజ్ఞాస్థాయి నిర్ధారణలు, మూర్తిమత్వమును అంచనా వేయడం, అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు, విద్యార్థులకు మంత్రణం చేయుటకు. ఇలినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్స్ స్కేల్ యొక్క ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు ఉపయోగిస్తారు. ఇలినాయిస్ టెస్ట్ సైకోలింగ్విస్టిక్ మాపనం యొక్క ఉపయోగం ఏంటి? అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ఉద్దేశ్యం. ఆప్షన్స్: సమాచారం ఇవ్వడం, సిలబస్ పూర్తి చేయడం, క్రమశిక్షణ పెంచడం, జ్ఞాన నిర్మాణం చేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, జ్ఞాన నిర్మాణం చేయడం. జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే జ్ఞానాన్ని నిర్మించడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రమేష్ యొక్క ఐక్యూ 95గా నిర్ధారించబడింది, అందుచేత అతను ఈ వర్గానికి చెందుతాడు. ఆప్షన్స్: తెలివి తక్కువ వారు, సగటు ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు, ఉన్నత ప్రజ్ఞావంతుడు. ఐక్యూ 95గా ఉన్నవారిని మనం ఏ విధంగా పిలుస్తాము? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, సగటు ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ రకమైన సంఘర్షణ ఏర్పడుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఉపగమ, పరిహార, ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ద్వి ఉపగమ పరిహార. 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. RTE 2009లోని ఈ క్లాజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ సంస్థల్లో పని చేయకూడదని నిర్దేశిస్తుంది. ఆప్షన్స్: సెక్షన్ 25, సెక్షన్ 26, సెక్షన్ 27, సెక్షన్ 28. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, సెక్షన్ 28. RTE 2000లోని సెక్షన్ 28 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థలలో పనిచేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోటో బూత్ అనేది. ఆప్షన్స్:
చిత్రాలు వీడియోలు తయారీ కొరకు ఉపయోగించే సాఫ్ట్వేర్, పెయింట్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, పీడిఎఫ్ సాఫ్ట్వేర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. చిత్రాలు వీడియోలు తయారీ కొరకు ఉపయోగించే సాఫ్ట్వేరే ఫోటో బూత్. నెక్స్ట్ క్వశ్చన్. స్నెల్లెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. ఆప్షన్ దృష్టి వైకల్యం, వినికిడి వైకల్యం, శ్రవణ వైకల్యం, భాషణ వైకల్యం. స్నెల్లెన్ చార్ట్ని దేని కొరకు ఉపయోగిస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దృష్టి వైకల్యం. దృష్టి వైకల్యాన్ని గుర్తించడానికి స్నెల్లెన్ చార్ట్ని ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కైప్ అనేది ఫ్రీవేర్, సైబర్ ప్యాట్రోల్, క్రాకర్స్, స్పామింగ్ ప్రోగ్రామ్. స్కైప్ అనేది ఒక ఫ్రీవేర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని క్రింద పేరుతో అమలుపరుస్తున్నారు. ఆప్షన్స్ లోప నిర్ధారణ మదింపు, స్వీయ మదింపు, ప్రాగుక్తీకరణ మదింపు, పరికల్పన మదింపు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, స్వీయ మదింపు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని స్వీయ మదింపు అనే పేరుతో అమలుపరుస్తున్నారన్నమాట. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది. ఆప్షన్స్ వికాసాన్ని ప్రాగుక్తీకరించగలం, వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది అనేది సరికాని సూత్రం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. ఆప్షన్స్ ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, పూర్వ వయోజన దశ, ఉత్తర కౌమార దశ. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏదని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, యవ్వనారంభ దశ. స్త్రీ మరియు పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ యవ్వనారంభ దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు. ఆప్షన్స్ పియాజే, కోల్బర్గ్, వైగాట్స్కీ, నామ్ చామ్స్కీ. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరో గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, వైగాట్స్కీ. వైగాట్స్కీ అనే శాస్త్రవేత్త స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మొదటి సోపానం. ఆప్షన్స్ ధారణ, అవధానం, నిష్పాదన, పునర్బలనం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలోని మొదటి సోపానం ఏదని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అవధానం. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాణిలో కౌమార దశ లక్షణం. కౌమార దశకి సంబంధించిన లక్షణం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ఉద్వేగ అస్థిరత లేకపోవడం, సంఖ్యాభావన ఏర్పడటం, నాయక ఆరాధన,
ప్రజ్ఞా వికాసం మందకోడిగా జరగడం. కౌమారదశ లక్షణాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నాయక ఆరాధన. కౌమార దశలో ఎక్కువగా కనిపించే లక్షణం ఏమిటి అంటే నాయక ఆరాధన లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పెళ్లి అనే అంశము గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలగు గుర్తుకు రావడం. ఆప్షన్స్ సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, నిర్దేశిత ఆలోచన, సంసర్గ ఆలోచన. పెళ్లి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు మొదలైనవి గుర్తుకు రావడం అనేది ఏ విధమైన ఆలోచన అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సంసర్గ ఆలోచన. ఈ విధమైన ఆలోచనలో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే దానికి సంబంధించిన మరొక విషయాలు కూడా గుర్తుకు రావడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పీటర్ శాండిఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం. ఆప్షన్స్ స్మృతి, ఆలోచన, ప్రజ్ఞ, సృజనాత్మకత. పీటర్ శాండిఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి కారణం సరళకు సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఈ అనుభవం మోటార్ సైకిల్ నడపడంలో ఉపయోగపడింది అనమాట. అయితే ఇక్కడ ఏ రకమైన బదిలీ జరిగింది అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ధనాత్మక బదిలీ, రుణాత్మక బదిలీ, శూన్య బదిలీ, ద్విపార్శ్వ బదిలీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ధనాత్మక బదిలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. క్రింది వాటిలో నుంచి నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్షను గుర్తించాలి. ఆప్షన్స్ చూసేద్దాం. ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష, భాటియా ప్రజ్ఞామాపని, వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, వెస్లర్ వయోజనుల ప్రజ్ఞామాపని. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భాటియా ప్రజ్ఞామాపని. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరీక్షల్లో భాటియా ప్రజ్ఞామాపనిని నిరక్షరాస్యులకు పరీక్షించడానికి ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. సో ఏ పద్ధతిని చికిత్సా పద్ధతి అని అంటాము అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి, పరిచ్ఛేదన ఉపగమం, అనుదైర్ఘ్య ఉపగమం. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. చికిత్సా పద్ధతి యొక్క మరొక పేరు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వ్యక్తి అధ్యయన పద్ధతి. చికిత్సా పద్ధతికే వ్యక్తి అధ్యయన పద్ధతి అని కూడా పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. మానసిక చలనాత్మక రంగానికి చెందినది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. సహజీకరణ, గ్రహించడం, ప్రతిస్పందించడం, మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సహజీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన. ఆప్షన్స్ రంగు భావన, స్థల భావన, ఆకార భావన, సమయ భావన. 3 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో ఏర్పడే భావన ఏంటి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3
ఆకార భావన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నీడను చూసి దయ్యమని భావించుట. నీడను చూసి దయ్యమని భావించడాన్ని ఏమంటామని అడుగుతున్నారు. ఆప్షన్స్: భ్రమ, హైపోమానియా, విభ్రమ, పెరినాయియా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, భ్రమ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. ఆప్షన్స్: దీర్ఘకాలిక స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఏ రకమైన స్మృతి అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే నియత క్రమశిక్షణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినటువంటి ఈ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతంలో మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనివ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించని దానిని అడుగుతున్నారు. ఆప్షన్స్: అనుకరణ ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం, అనుభవపూర్వక అభ్యసనం, నమూనా అభ్యసనం. సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించని దానిని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, అనుభవపూర్వక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యసనమునకు సంబంధించి సరి అయిన నిర్వచనం. క్రింది వాటిలో నుంచి అభ్యసనానికి సంబంధించి సరి అయిన నిర్వచనాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: అభ్యసనం స్థిరమైనది, అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది, అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉండవు, అభ్యసనం తాత్కాలిక మార్పు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది అనేది అభ్యసనానికి సంబంధించి సరైన నిర్వచనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఆప్షన్స్: ఆరోహణ, అవరోహణ, లాక్షణిక, ఎస్ రకపు. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏ విధమైన అభ్యసన వక్రరేఖ ఏర్పడుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అవరోహణ వక్రరేఖ ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. ఆప్షన్స్: మెక్కిల్లాండ్, మైకెవర్, జెర్సిల్డ్, క్రో అండ్ క్రో. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుంది అని చెప్పిన వారిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, జెర్సిల్డ్. నెక్స్ట్ క్వశ్చన్. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది. ఆప్షన్స్: సాధనా ప్రేరణ, సృజనాత్మక ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనే దానిని
ఏ విధమైన ప్రేరణగా చెప్పవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, బహిర్గత ప్రేరణ. కేవలం దండనను తప్పించుకోవడం కోసం మాత్రమే నేర్చుకుంటే దానిని బహిర్గత ప్రేరణగా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టర్నర్ సిండ్రోమ్ అనేది ఆప్షన్స్ పరిసర కారకం, చలన కారకం, భౌతిక కారకం, జన్యుపరమైన కారకం. టర్నర్ సిండ్రోమ్ అనేది దేనికి సంబంధించినది? జన్యుపరమైన కారకం. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. .txt ఫైల్ ఫార్మాట్ అర్థం. ఆప్షన్స్ ప్లేస్ టెక్స్ట్ ఫైల్, టెక్స్ట్ మ్యాప్ ఫైల్, టెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, ప్లేస్ టెక్స్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. .txt అనే ఫైల్ ఫార్మాట్ యొక్క అర్థం ఏంటని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ప్లేస్ ద టెక్స్ట్ ఫైల్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్స్ చూసినట్లయితే నవంబర్ 14, నవంబర్ 20, నవంబర్ 9, నవంబర్ 11. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నవంబర్ 20. ప్రతి సంవత్సరం నవంబర్ 20వ తేదీన అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్. ఆప్షన్స్ సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 6, సెక్షన్ 1. ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ ఏదని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సెక్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. హైపోగ్లైసీమియా ఈ వైకల్యంనకు దారితీస్తుంది. ఆప్షన్స్ అభ్యసన వైకల్యం, మానసిక వైకల్యం, శ్రవణ వైకల్యం, చలనాత్మక వైకల్యం. హైపోగ్లైసీమియా అనేది ఏ వైకల్యానికి దారితీస్తుందని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు. అయినా రవి ఐక్యూ ఎంత? శారీరక వయసు బై మానసిక వయసు అనేది దీనికి సంబంధించిన ఫార్ములా. ఆప్షన్స్ చూసినట్లయితే 100, 120, 140, 160. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 120. 10 సంవత్సరాల శారీరక వయసు కలిగినటువంటి రవికి 12 సంవత్సరాల మానసిక వయసు ఉన్నట్లయితే అతని యొక్క ఐక్యూ 120. నెక్స్ట్ క్వశ్చన్. మాక్స్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి.
సో ఈ 2 స్టేట్మెంట్లు ఇచ్చేసరి స్టేట్మెంట్స్‌లో ఏది సరైనది, ఏది సరికానిది అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే 1 మాత్రమే వాస్తవం, 2 మాత్రమే వాస్తవం, 1, 2 అవాస్తవం, 1 మరియు 2 కూడా వాస్తవం. మార్క్స్ అనే దానికి సంబంధించి ఈ 2 నిర్వచనాలు సరైనవో కానివో గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. 1 మరియు 2 కూడా వాస్తవం. అంటే మార్క్స్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. అలానే ఆన్లైన్లో ఉచితంగా కోర్సులు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, టిఏఆర్ఎల్ అనగా? టిఏఆర్ఎల్ యొక్క విస్తరణ రూపం రాయాలి. ఆప్షన్స్: టెక్నాలజీ ఎయిడెడ్ రూరల్ ఇన్ లాంగ్వేజెస్, టీచర్స్ అండ్ రూరల్ పీపుల్ ఇన్ ల్యాబొరేటరీ, టీచింగ్ అట్ రైట్ లెవెల్, ట్రైనింగ్ అట్ రూరల్ లెవెల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, టీచింగ్ అట్ రైట్ లెవెల్. టిఏఆర్ఎల్ యొక్క విస్తరణ రూపం ఏమిటి? టీచింగ్ అట్ రైట్ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారిని గుర్తించాలి. ఆప్షన్స్: బ్రూనర్, వైగాట్స్కీ, థార్న్డైక్, పియాజే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, బ్రూనర్. ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రచించిన వారు బ్రూనర్. హిల్గార్డ్ రచించిన గ్రంథం. ఆప్షన్స్: ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ది థియరీస్ ఆఫ్ లెర్నింగ్, ఏ స్టడీ ఆఫ్ మెంటల్ లైఫ్. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు. పిల్లల యొక్క పెంపక శైలుల గురించి పరిశోధనలు చేసిన వారిని గుర్తించాలి. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రింది వారిలో పిల్లల పెంపక శైలుల గురించి పరిశోధనలు చేసిన వారు అనే ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ చూసినట్లయితే గాల్టన్ మరియు గొడాడ్, హతావే మరియు మెకిన్లీ, బ్రూనర్ మరియు టెర్మన్, బామ్రిండ్ మరియు బ్లాక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, బామ్రిండ్ మరియు బ్లాక్ అనే శాస్త్రవేత్తలు పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావం అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసనం యొక్క ప్రభావాన్ని చూడాలనుకున్నాడు. అయితే అతని కంప్యూటర్లో వైరస్ రావడం వల్ల ఆ ప్రయోగం అనేది వైఫల్యం చెందిందనమాట. దీనిలో పరతంత్ర చరం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ఉపాధ్యాయుడు, కంప్యూటర్ వైరస్, కంప్యూటర్ ఆధారిత అభ్యసన, విద్యార్థి సాధన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విద్యార్థి సాధన. ఈ ప్రయోగంలో పరతంత్ర చరం వచ్చేసి విద్యార్థి సాధన, స్వతంత్ర చరం కంప్యూటర్ ఆధారిత అభ్యసనం యొక్క ప్రభావం, అలానే జోక్య చరం వచ్చేసి కంప్యూటర్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. పిల్లల్లో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశను తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశలో పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ.
శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం అనేది ఏ దశలో కనబడుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశలో పిల్లవాడు శిక్షను తప్పించుకోవడం కోసం విధేయతను చూపుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: ఉత్పాదకత స్తబ్దత, సమైక్యత నిరాశ, పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, శ్రమశీలత న్యూన్యత. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితిని తెలియచేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శ్రమశీలత న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష. ఆప్షన్స్: డ్రా ఏ పర్సన్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆర్మీ బీటా పరీక్ష, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పరీక్షలలో నుంచి శాబ్దిక పరీక్షను గుర్తించాలి. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష అనేది శాబ్దిక పరీక్షల రకానికి చెందినదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. ఆప్షన్స్: థర్స్టన్, గట్మన్, లైకట్, బొగార్డస్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని రూపొందించిన వారిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గట్మన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని గట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్స్: కేతికీకరణ, దమనం, ప్రతిగమనం, పరిహారం. రాజు అనే అబ్బాయి తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగినప్పటికీ తన తండ్రి కొనడానికి నిరాకరించాడు. అయితే రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి పొందాడనమాట. ఇక్కడ రాజు ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏంటనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పరిహారం. సో తన తండ్రి సైకిల్ కొనడానికి నిరాకరించినప్పటికీ రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి తన సైకిల్ని తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు అనమాట. అంటే ఇక్కడ పరిహారం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించుకుని రాజు సంతృప్తి చెందాడు. నెక్స్ట్ క్వశ్చన్. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే ఉపగమ ఉపగమ, పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. పాఠశాలకి వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణను తెలియచేయాలి. రెండు కూడా ఇష్టం లేనటువంటి అంశాలు. రెండు ఇష్టం లేనటువంటి అంశాలలో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. సో ఈ సందర్భంలో బేగం పరిహార సంఘర్షణని ఎదుర్కొంటుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఆప్షన్స్: స్టీఫెన్ కోరే, విలియమ్సన్, స్టీఫెన్ హాక్, కెమ్మిస్. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారిని గుర్తించండి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ కింబాల్ యంగ్, హర్లాక్, రోజర్స్, మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం. ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మాస్లో. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్స్ పూరణ నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధతా నియమం. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ యొక్క స్మృతి రకం. ఆప్షన్స్ చూద్దాం. నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, తక్షణ స్మృతి, బట్టి స్మృతి. విజయ్ ఏ విషయాన్నన్నా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడంట. ఇక్కడ విజయ్ యొక్క స్మృతి రకం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. తాను నేరుగా ప్రయోగం చేసి గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ తాను క్రియాత్మకంగా ఉన్నాడు కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్యసాధక నిబంధన సిద్ధాంతమును ఇలా కూడా అంటారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం మరొక పేరును అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే పరికరాత్మక నిబంధనం, సంధానవాదం, బంధ సిద్ధాంతం, ఎస్ రకం సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ లైకర్ట్, ఎరిక్సన్, బండూరా, ఫ్రాయిడ్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారిని గుర్తించాలి. ఈ గ్రంథాన్ని రచించిన వారు ఎవరో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 బండూరా. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన వారు బండూరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. ఆప్షన్స్ వివేచన, ప్రశ్నించటం, పోల్చుట, పరిశీలన. వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వివేచన. వైగోట్స్కీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఈ 4టిలోని వివేచన అనేది ఉన్నత మానసిక ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిని గుర్తించండి. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూద్దాం. డబ్ల్యూసి బాగ్లే, థార్న్డైక్, వర్దిమర్, చార్లెస్ జెడ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. అభ్యసన బదలాయింపుకు సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వక్రంలో చివరి దశ. ఆప్షన్స్ చాంచల్యం,
పీఠభూమి, శారీరక హద్దు, ప్రారంభ స్ఫూర్తి. అభ్యసన వక్రంలో చివరి దశను తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శారీరక హద్దు. అభ్యసన వక్రంలో చివరి దశ వచ్చేసి శారీరక హద్దు అన్నమాట. మొదటి దశ వచ్చేసి ప్రారంభ స్ఫూర్తి, అలానే చాంచల్యము, ఆ తర్వాత మూడవ దశ పీఠభూమి. వీటి యొక్క ఆర్డర్ చూసినట్లయితే ప్రారంభ స్ఫూర్తి 1వ దశ, తర్వాత చాంచల్యము అనేది 2వది, పీఠభూమి దశ అనేది 3వది, ఇక చివరిగా శారీరక హద్దు అనేది 4వది. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. ఆప్షన్స్ సన్నాహక దశ, నిరూపణ దశ, అంతర్దృష్టి దశ, గుప్త దశ. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. సృజనాత్మకత దశలో సమస్యకు అంతర్దృష్టి దశలో అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ గార్డెనర్, థారండైక్, గిల్ఫర్డ్, స్పియర్మన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిని అడుగుతున్నారు. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గిల్ఫర్డ్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. ప్రజ్ఞకి సంబంధించి గార్డెనర్ మరియు థారండైక్ అలానే స్పియర్మ్యాన్ల యొక్క సిద్ధాంతాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. గార్డెనర్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, అలానే థారండైక్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, అలానే స్పియర్మన్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీటికి సంబంధించిన సమాధానాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది. ఆప్షన్స్ గణితపరమైన వైకల్యం, భాషణపరమైన వైకల్యం, పఠనపరమైన వైకల్యం, రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది దేనికి సంబంధించిన వైకల్యమో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది రాతకు సంబంధించినటువంటి వైకల్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం. ఆప్షన్స్ దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు, సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు, దీనిని ఎఫ్సి థారండైక్ ప్రవేశపెట్టెను, దీనిని సహయాద్రి కేంద్రిత మంత్రణం అంటారు. అనిర్దేశిక మంత్రణమును గురించి సరైన వాక్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దీనిని సహయాద్రి కేంద్రిత మంత్రణం అని కూడా అంటారు. అనిర్దేశిక మంత్రానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాలలో సరైన వాక్యం సహయాద్రి కేంద్రిత మంత్రణం అని కూడా పిలవడం జరుగుతుంది అనిర్దేశిత మంత్రణముని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్స్ జోక్యరహిత నాయకత్వం, సహభాగి నాయకత్వం, ప్రజాస్వామ్య నాయకత్వం, నిర్దేశిత నాయకత్వం. ఏ రకమైన నాయకత్వంలో సభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. జోక్యరహిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో నాయకుడు జోక్యం చేసుకోకుండా సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఇన్పుట్ డివైస్. ఆప్షన్స్ సెన్సార్, మ్యాగ్నెటిక్ డిస్క్, స్పీకర్, మానిటర్.
ఇన్పుట్ డివైస్ని రికాగ్నైజ్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెన్సార్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్లోని సెన్సార్ అనేది ఇన్పుట్ డివైస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాన్ విస్తరణ రూపం. ఆప్షన్స్ చూద్దాం. లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్, లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ యొక్క విస్తరణ రూపం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ యొక్క విస్తరణ రూపం ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్స్ 25%, 30%, 40%, 50%. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో ఎంత శాతం సీట్లు కేటాయించాలి అనేది ఇక్కడ ప్రశ్న. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 25% సీట్లను కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి హోంవర్క్ ఇవ్వవలసిన అవసరం లేదు. అయితే ఆ తరువాతి తరగతి అయినటువంటి 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 7 గంటలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 గంటలు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 3వ తరగతి నుంచి వారానికి 2 గంటలు ఇంటి పని కేటాయించవచ్చు అన్నమాట. దాన్ని హోంవర్క్ అని పిలుస్తాం కదా మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్స్ 2025, 2030, 2035, 2028. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 2025 సంవత్సరాన్ని ఎన్ఈపి 2020 ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. ఆప్షన్స్ 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్స్ 2016, 2017, 2018, 2020. ఏ సంవత్సరంలో దీక్ష ప్రారంభించబడింది? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2017. 2017వ సంవత్సరంలో దీక్షని ప్రారంభించడం జరిగింది.